హాయ్ అండి, వెల్కమ్ ఆల్. సో ఇప్పుడు దాకా క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ ఎంతమంది క్రియేట్ చేశారు, ఇంకెంతమంది పెండింగ్ ఉంది ఇందులో? క్లిక్ బ్యాంక్ వరకు నాది క్లిక్ బ్యాంక్ ఫస్ట్ క్లాస్ సాయి. అవ్వలేదు. అవును. ఇప్పుడు నాకు ఒకసారి కొత్త మెయిల్ ఐడి నాకు వాట్సాప్ చెయ్యి, ఇప్పుడు లైవ్ లో క్రియేట్ చేద్దాం, ఇష్యూ ఏమొస్తే చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అశోక్ కి క్లిక్ బ్యాంక్ ఉంది. అపర్ణ, అపర్ణ గారు మీకు ఉందండి క్లిక్ బ్యాంక్? ఉందండి. ఓకే, డన్. నెక్స్ట్ క్రియేట్ సందీప్. చేశాను. సందీప్ క్రియేట్ చేసావా క్లిక్ బ్యాంక్ అకౌంట్? అకౌంట్ క్రియేట్ చేయకండి. ల్యాండింగ్ పేజ్ కావాలి. అది అకౌంట్ కదమ్మా, ఎక్కడ క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయలేదా? చేశానండి, అయిపోయింది. ల్యాండింగ్ ఓకే, పేజ్ లాగిన్ ఉంది. అయ్యావా? హోప్ లింక్ తీసుకుని ఒకసారినా? లేదండి, తీసుకో. ఓకే, డన్. పూజ గారు మీది? లేదు సార్, ఇంకా చెయ్యాలి. చేసేయండి అమ్మా, టైం అయిపోతుంది కదా. అకౌంట్ క్రియేట్ చేసేయండి. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు దాకా ల్యాండింగ్ పేజ్, క్లిక్ బ్యాంక్ కోసం ల్యాండింగ్ పేజ్ ఎవరెవరు క్రియేట్ చేశారు? ఎగ్జాంపుల్ ఒక ల్యాండింగ్ పేజ్. నేను ఎనీవన్? 2 నేను పేజెస్ చేశాను. పోనీ చాట్ బాక్స్ లో పెట్టండి ఒకసారి, చూద్దాం స్క్రీన్. ఓకే. ఓకే. నేను ప్రీవియస్ ఒకటి క్రియేట్ చేశాను సార్. పెట్టు అశోక్, చాట్ బాక్స్ లో ప్రీవియస్ పెట్టు. ఇప్పుడు పెట్టినా. పెట్టు చాట్ బాక్స్ లో పెట్టు, నేను ఓపెన్ చేస్తాను. చాట్ బాక్స్ ఎవరేజ్ పెండింగ్. అపర్ణ గారు పెడుతున్నారా? పెడుతున్నా అండి. చేద్దాం. నీది క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఉందా? సార్ ఉంది సార్. ఉంది. జస్ట్ 1 మినిట్. ఓకే, రోస్టా వైవ్ మొబైరైజ్ కదా. ఓకే, డన్. ఓకే, చేస్తాను. స్క్రీన్. ఇంకొకటి ప్రోడెంటింగ్ కూడా చేశానండి. ఫస్ట్ చూద్దాం, నన్ను అవసరం లేదు. ఓకే. నో యూఆర్ఎల్ ఫోన్. అది మీకు షేర్ చేశాను అప్పుడు వాట్సాప్లో కూడా. చూస్తాను. ఇలా రాంగ్ వచ్చిందా? .com https రోస్టా వైవ్ విఐవి మొబైరైజ్ site.com అవ్వట్లేదు మరి. అది మీరు చెక్ చేయలేదా? ఓకే, లెట్ మీ సీ. ఓకే, డన్. సరే, హ్యాష్ చూద్దాం. లేదండి, అవ్వట్లేదు. ఓకే, అది ప్రోడక్ట్ మ్, చూద్దాం. ప్రోడక్ట్ నుంచి చూద్దాం ఒక నిమిషం. అదే మీరు యూఆర్ఎల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకు తెలుస్తుంది కదా అప్పుడు అయింది. వచ్చింది, బట్ నేను ప్రోడెంటింగ్ చేసిన తర్వాత అది రీరైట్ అయినట్టుంది. అలా ఎలా అవుతుందండి? దానికి వేరు దీనికి వేరు, సపరేట్ దా- ఫోల్డర్ ఆ, ఇచ్చారు కదా. అవును. ఫోల్డర్ సపరేట్ ఇచ్చారు కదా. ఇది అయింది కదా, ఒక్క నిమిషం ఇది చెక్ చేద్దాం. ఓకే. సో మీకు చూడండి, అందరికి కనిపిస్తుంది కదా స్క్రీన్. సో ఇది మొబైరైజ్ లో అందరూ కూడా ఫ్రీ వాడుతున్నారు కదా. సో డైరెక్ట్ గా ఎప్పుడైతే మీరు ఆ యూఆర్ఎల్ ఇది పెట్టారో, యూఆర్ఎల్ పెట్టినప్పుడు ది సైట్ వాజ్ మేడ్ విత్ ఫ్రీ ఏ వెబ్సైట్ బిల్డర్ అని వస్తుంది కదా. సో దీన్ని కూడా మనం డైరెక్ట్ గా గూగుల్ యాడ్స్ లో ప్రమోట్ చేయొచ్చు, ఈ సైట్ ని కూడా. ఓకేనా? ఛాన్సెస్ ఆఫ్ సేల్స్ అనేది 70%, నాట్ 100%. ఓకేనా? సో చూడండి, గెట్ ఏ కిట్ రిమూవ్ దిస్ బ్యానర్. ఓకేనా? సో సింపుల్ గా యాజ్ ఆఫ్ నేను దీన్ని ఇంటూ క్లోజ్ చేస్తాను. ప్రోడెంటిమ్ ఒకసారి ల్యాండింగ్ పేజ్ చూద్దాం. ఓకే, బ్యానర్ ఫోటో పెట్టారు అంటే యూజింగ్. ఇది చూసారా, లైన్ ఎలిమెంట్ మారింది అపర్ణ గారు. లైన్ చూడు. ఎలిమెంట్ మారింది చూసారా? అవును. లైన్ ఎలిమెంట్ మారకూడదు. మీరు చాట్ జీపీటీలో ఓకే. రీరైట్ ద టెక్స్ట్ అలాంగ్ విత్ డోంట్ మ్మ్. చేంజ్ ద లైన్ ఎలిమెంట్, అది అది యూజ్ చేయండి. ఓకే. ఓకే. తర్వాత బై నౌ 79 ఇక్కడ మీకు క్లిక్ పెట్టారా? ఓకే, లెట్ పెట్టాను. చెక్. ఓపెన్ న్యూ ట్యాబ్. చూసారా మీరు? చూడలేదు.
మరి చూడాలి కదండి నేను మీరేమో అన్నిటికీ చేంజ్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాను. ల్యాండింగ్ పేజ్ ఏమో ప్రోటీన్ టీమ్ క్రియేట్ చేశారు. దానికి లింక్ ఏమో ప్రోస్టావ్ అయి పెట్టారు. ఆహా! బ్లాక్ కాదండి. అయిపోద్ది, సైట్ బ్లాక్ అయిపోద్ది అనవసరంగా ఇలా రాంగ్ గా పెడితే. అయ్యో! నేను చేంజ్ చేశాను. వేరేది ఒకసారి చూడరా ఇంకొకటి? ఇంకొకటి ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టారా? అహా! లేదు. దీనికే వేరే లింక్స్ చూడండి అంటున్నా. ఓకే, ప్రాబ్లం. ఓకే, దాని బైనో అవ్వలేదు. పోనీ ఆర్డర్ నో చూద్దాం. ఆర్డర్ నో మార్చారా? ఆర్డర్ నో అ కూడా మార్చలేదు. అన్నిటికి మార్చానండి. ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. స్క్రీన్ వేరే ఆ! వాళ్ళు ఎవరైనా పెట్టండి. వేరే వాళ్ళు ఎవరైనా ప్రతి దానికి మార్చాను. నేను లాగిన్ అవుతున్నానా? సో వేరే వాళ్ళు ఎవరైనా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తే ఒకసారి నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్. ఎవరు? సురేష్. ఓకే. ఓకే. రివ్యూస్, బెనిఫిట్స్, రిఫండ్ పాలసీ, గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్. ఓకే, స్లీప్ లింక్ రీడైరెక్షన్ అయింది. సురేష్ గారు చూడండి, దీని బ్యాక్గ్రౌండ్ కలర్స్ మోస్ట్లీ చూడండి ఏ కలర్ యూజ్ చేశాడు. ల్యాండింగ్ పేజ్ రెండు కూడా మనకి సిమిలర్ అయ్యేలాగా కలర్స్ యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ బటన్ రీడైరెక్షన్ అవుతుంది. సెకండ్ బై టుడే @39 ఇది రీడైరెక్షన్ అవుతుందా? ఓకే, పర్ఫెక్ట్. ఇది రీడైరెక్షన్ అయింది. తర్వాత స్లీప్ లైన్ కస్టమర్ రివ్యూస్. ఓకే. ఓకే, చూడండి అపర్ణ గారు, చూడండి లైన్ ఎలిమెంట్ చూడండి. ఆ! చూస్తున్నారా స్క్రీన్? ఓకే. చూస్తున్నానండి. రీరైట్ ద టెక్స్ట్ along ఫర్ మై ప్రొడక్ట్ స్లీప్ లైన్, డోంట్ చేంజ్ ద లైన్ ఎలిమెంట్ అని కొట్టండి. ఓకే. ఓకేనా? హ్మ్. ఓకే. ఓకే. ఓకే, డన్. ఓకే, అఫిలియేట్ లింక్ అప్పుడు రెండు చెక్ చేసాం కదా, రెండు. ఓకే, డన్. ఓకే, దీనికి ఉంది, దీనికి ఉంది. ఓకే, మూడింటికి పెట్టారు. ఒకసారి ఇది కూడా చేద్దాం, రీడైరెక్షన్ అవుతుందా లేదు. ఓకే, పర్ఫెక్ట్. సో అన్నింటికి కూడా రీడైరెక్షన్ అయింది కదా. ఓకే, డన్. ఓకే, స్లీప్ లింక్. ఓకే, క్లిక్ హియర్ టు బై, ఇది కూడా ఉంది. ఇక్కడ ఏం పెట్టారు సురేష్ గారు, గెట్ ఫ్రీ డౌన్లోడ్ దగ్గర? సేమ్ అదే అదే లింక్ లో ఉంది. డన్ డన్. కొంచెం లెట్ మీ చెక్. ఒక డైరెక్ట్ గా ల్యాండింగ్ పేజ్ పెట్టేశారు కదా. సో ఇక్కడ అందరూ చూడండి, ఈ బోనస్ బోనస్ 2, ఈ బోనస్ 1 బోనస్ 2 ఇంత ముందులాగా మనం కాంపిటేటివ్ సైట్ లో కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ప్రొడక్ట్ పేజ్ ఉందో, ప్రొడక్ట్ పేజ్ లో ఇఫ్ యూ గో డౌన్, ప్రొడక్ట్ పేజ్ లో కిందకి వెళ్ళిన తర్వాత వాడే ఇస్తాడు బోనస్ 1 బోనస్ 2. సేమ్ మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే, స్క్రీన్ ని జూమ్ తగ్గించుకొని, ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి 80 పెట్టాను కదా, సింపుల్ గా విండోస్ షిఫ్ట్ ఆర్. ఓకేనా, సింపుల్ గా చూడండి. మీరు లేదా స్నైపింగ్ టూల్ ఉంటది కదా, స్నైప్ టూల్, ఇంకోండి ఇక్కడ దాకా, లేదా ఇక్కడ దాకా. ఓకేనా, ఇలా క్రాప్ చేసేసుకొని సేవ్ చేసుకోండి. లేదా నేను ఆల్రెడీ మీకు ఎక్స్టెన్షన్ ఇచ్చాను కదా, సింపుల్ గా గో ఫర్ దట్ ఎక్స్టెన్షన్, ఇమేజ్ డౌన్లోడర్. చూడండి టోటల్ 57 ఇమేజెస్ ఉన్నాయి దీంట్లో. సో 57 ఇమేజెస్ కూడా డైరెక్ట్ గా మీకు ఇందులో చూడండి. ఆల్రెడీ బోనస్ 2 ఫోటో, ఇది బోనస్ 1 ఫోటో. ఈ ఫొటోస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు బటన్స్ కూడా కావాలి. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చిన టెంప్లెట్స్ లో, ఇప్పుడు మీకు జస్ట్ ఒక నిమిషం స్క్రీన్ బ్లర్ చేస్తాను, ఒక నిమిషం. ఓకే, ఒక నిమిషం. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. డిజిటల్ ప్రొడక్ట్స్ లో ఈ రోజు మీకు ఇప్పుడే గ్రూప్ లో నేను పెడతాను. డిజిటల్ ప్రొడక్ట్స్ టెంప్లెట్స్ ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ చూడండి 3, 6, 9 టోటల్ నేను 11 పేజెస్ ఇస్తాను మీకు ఈరోజు. ఓకేనా, 11 టెంప్లెట్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ కి ఒక 11. ఓకేనా, అట్ ద సేమ్ టైం మీకు ఫిజికల్ కి కూడా డిజిటల్ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ఒక 11 టెంప్లెట్స్ ఉంటాయి. ఆల్ఫాటానిక్ ది మీకు రెడీగా ఉంది. ఓకేనా,
ఏరియల్ లీఫ్ ఉంది, బెలామోక్స్ ప్రో ఉంది, సెల్యుకేర్ ఉంది, కాగ్నికేర్ ఉంది, గ్లూకోబెర్రీ, హైజెనిక్స్, న్యూరో ప్రైమ్, ప్రైమ్ బయం ఎంతమంది తెలిసింది? ప్రైమ్ బయం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్. ఈ టాబ్లెట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 22 టాబ్లెట్స్ ఇస్తాను మీకు, ఇప్పుడు గ్రూప్ లో పెడతాను. వీటన్నిటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? అయితే మీకు ఈరోజు సింపుల్ గా నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను. ఓకేనా? నార్మల్ గా మనం ఇప్పటిదాకా క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ కి యాడ్స్కి వెళ్ళలేదు కదా. ఓకేనా? సో ప్రైమ్ బై మీ ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సో నేను స్క్రీన్ షాప్ చేస్తాను. సార్ ఒక కిందన సెకండ్ సార్. కిందన పెట్టిన వాటికి లింక్స్ వచ్చాయి, పైన ఒక 2-3 రాలేదు. మరి అందరూ పైన క్లిక్ చేస్తారండి, కింద ఎవరు క్లిక్ చేస్తారు అపర్ణ గారు? ఓకే, అది మిస్టేక్ అయింది. అంటే మిస్టేక్ అంటే ఏం లేదండి, అనవసరం మీ సైట్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇది ఆ, ఫాల్స్ సైట్ అని మీకు రిపోర్ట్ చేశారనుకోండి. ఓకే. మీకు ఈ రోజు క్లాస్ లో ఒకసారి అందరూ కూడా మౌసెస్ వదిలేయండి. అపర్ణ గారు మీ మౌస్ వదిలేయండి. అందరూ కూడా ఓన్లీ బోర్డు చూడండి. 14 మెంబర్స్ చూస్తున్నారు, ఇంకొక పర్సన్ ఎవరో బోర్డు. ఎస్, ఫాలోయింగ్ రైట్. ఓకే. సో డైరెక్ట్ గా నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్. ఓకేనా? సో క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ కి నేను ఆల్రెడీ ఒక 2 వేస్ చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయి ఆ 2 వేస్? మొబైలైజ్ ఒకటి సార్. ఇంకా ఫస్ట్ వన్ ఈజ్ మొబిలైజ్, సెకండ్ వన్ నెట్లిఫై. ఎస్, నెట్లిఫై. ఇంకా మెథడ్, దేర్ ఇస్ ఆల్సో థర్డ్ మెథడ్. ఎవరైనా చెప్పగలరా? మూడో మెథడ్ కూడా ఉంది క్లిక్ బ్యాంక్ లో, మొబిలైజ్ నెట్లిఫై కాకుండా ఇంకొక మెథడ్ లో కూడా మనం గౌతమ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఎడిటింగ్ అమ్మా. HTML టాంప్లెట్ ఎడిట్ చేయడానికి నోట్ ప్లస్ ప్లస్. ఓకే, అది కూడా రాద్దాం. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఈ రోజు క్లాస్ ఓన్లీ 30 మినిట్స్ తీసుకుంటాను. ఓకేనా? డైరెక్ట్ మెయిన్ టాపిక్ చెప్తాను, ఎందుకంటే అలా మన క్లాసెస్ లాగ్ అయిపోతున్నాయి, మెయిన్ టాపిక్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ గా మెయిన్ టాపిక్ చెప్తాను. ఈ రోజు అసైన్మెంట్ ఇస్తాను, ఖచ్చితంగా మీరు రేపు దాన్ని ఫినిష్ చేయాలి. ఫోర్త్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్. మీకు క్లిక్ బ్యాంక్ లో నేను ఆల్రెడీ 2 టైప్స్ చెప్పాను, వైట్ హెడ్ మెథడ్, బ్లాక్ హెడ్ మెథడ్ అని చెప్పాను కదా. సో క్లిక్ బ్యాంక్ లో, ఓకేనా, సో ఈ రోజు నేను ఏం చేస్తానంటే డొమైన్ మెథడ్. సో డొమైన్ మెథడ్ అంటే ఎవరికైనా తెలుసా? ఎనీవన్? తెలీదా? అడ్మిన్ అంటే ప్రహ్లాద్ గారా? అడ్మిన్ అంటే మీరే కదా? ఓకే. ఇమ్రాన్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? దెన్ పర్ఫెక్ట్. సో ప్రాబ్లం చూడండి, డొమైన్ మెథడ్ అంటే, డొమైన్ మెథడ్ లో మళ్ళీ 2 వేస్ ఉన్నాయి. ఆ డొమైన్ మెథడ్ లో ఫస్ట్ వే వచ్చేసి ఫ్రీ డొమైన్ విత్ ఆర్గానిక్ 70% సేల్స్. సెకండ్ వన్ వచ్చేసి పేడ్ డొమైన్ విత్ 90% సేల్స్ ఆర్గానికల్లీ. ఇందులో థర్డ్ వే కూడా ఉంది. థర్డ్ వే ఈజ్ నథింగ్ బట్ paid domain with 100% sales with paid ads. క్లియర్ అండ్ అర్థమైందా ఇక్కడ దాకా? క్లిక్ బ్యాంక్ లో బేసిక్ గా 3 టైప్స్ లో మనం చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఫ్రీ డొమైన్ విత్ ఆర్గానిక్ సేల్స్ 70%. సెకండ్ వన్ ఈజ్ ఏ పేడ్ డొమైన్ విత్ 90% సేల్స్ ఆర్గానికల్లీ. థర్డ్ వన్ ఈజ్ ఏ పేడ్ డొమైన్ విత్ 100% సేల్స్ విత్ పేడ్ యాడ్స్. అయితే
ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ వన్ ఫ్రీ డొమైన్ అంటే నెట్లిఫై ఆర్ మొబిలైజ్ సైట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? నెట్లిఫై ఆర్ మొబిలైజ్ సైట్. సెకండ్ వన్ ఏంటంటే పెయిడ్ డొమైన్ అంటే పర్ ప్రొడక్ట్, సింగిల్ డొమైన్ ఫర్ సింగిల్ ప్రొడక్ట్, సింగిల్ డొమైన్ ఫర్ సింగిల్ ప్రొడక్ట్. సెకండ్ వన్. ఓకే. థర్డ్ వన్ సింగిల్ డొమైన్ విత్ సింగిల్ ప్రొడక్ట్ విత్ సింగిల్ యాడ్, సింగిల్ యాడ్ ప్లాట్ఫామ్, సింగిల్ యాడ్ ప్లాట్ఫామ్. ఈ సింగిల్ యాడ్ ప్లాట్ఫామ్ అంటే మీకు మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ 2 వేస్ ఉన్నాయి. సింగిల్ డొమైన్ విత్ సింగిల్ ప్రొడక్ట్ విత్ సింగిల్ యాడ్ ప్లాట్ఫామ్. ఈ సింగిల్ యాడ్ ప్లాట్ఫామ్ లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సో క్లిక్ బ్యాంక్ లో డొమైన్ ద్వారా వెళ్ళే ప్రొడక్ట్స్ కి 2 వేస్ లో మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ గూగుల్ యాడ్స్ బడ్జెట్ ఫర్ యాడ్. ఫ్రీ డొమైన్ విత్ పెయిడ్ యాడ్స్ కూడా చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. సందీప్, నేను మొత్తం చెప్తాను ఈరోజు కంప్లీట్ గా మీకు మెయిన్ టాపిక్ అంటే సేల్స్ ఎలా జనరేట్ అవుతాయి. ఆల్మోస్ట్ 1 మంత్ 2 మంత్స్ ఎవరైతే జాయిన్ అయ్యిందో డైరెక్ట్ గా విత్ డైరెక్ట్ స్ట్రాటజీ, సేల్స్ కి వెళ్ళే స్ట్రాటజీ నేను చెప్తాను. ఓకేనా? సో గూగుల్ యాడ్స్ బడ్జెట్ పర్ యాడ్. ఓకేనా? Google Ads budget per ad is 2000 per day. At least 7 to 10 days campaign run చేయాలి. ఓకేనా? ఇక్కడ దాకా క్లియరా? సెకండ్ వే FB ads. Second way is FB ads. Budget per ad is 1000 per day. At least 7 to 10 days. క్లియర్ ఎక్కడ దాకా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. నేను జస్ట్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. క్లిక్ బ్యాంక్ లో 3 వేస్ లో మనం ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎ మూవీరైజ్, సెకండ్ వన్ ఈజ్ ఎ నెట్లిఫై. ఈ రెండు ఏంటంటే ఫ్రీ మెథడ్స్. ఓకేనా? థర్డ్ వన్ ఏంటంటే డొమైన్ మెథడ్. సో ఫస్ట్ వన్ ఆల్రెడీ మూవీరైజ్, నెట్లిఫై మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీకు వేరియేషన్ చూపిస్తాను. మూవీరైజ్, నెట్లిఫై. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మూవీరైజ్. ఎవరు కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు బోర్డు కూడా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా? రెండోది ఏంటంటే ఇమీడియట్ గా నేను 30 minutes లోనే వీడియో కూడా రెండర్ చేసి మెంబర్షిప్ పోర్టల్ లో పెడతాను. అందరూ వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. మూవీరైజ్ లో, సో లెట్ మీ ఓపెన్ మూవీరైజ్. మూవీరైజ్ ఓపెన్ అయింది కదా? దిస్ ఎక్స్టెన్షన్. ఓకే, ఎగ్జాంపుల్ దీన్నే చూడండి. జాయింట్ జీనిసెస్ ఒక పేజ్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ ఏ కలర్ కావాలంటే అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్డర్ లో ఉంది, ఇక్కడ లింక్ ఉంది కదా, ఇక్కడ మీ ఎఫిలియేట్ లింక్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఇదంతా ఎడిట్ చేసుకొని చెప్పాను. సింపుల్ గా నేను టెంప్లెట్స్ ఇస్తాను మీకు, అందులో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో లెట్ మీ పేజెస్ సైట్స్. ఎగ్జాంపుల్ దీన్నే పబ్లిష్ చేద్దాం. ఇక్కడ జాయింట్ జీనిసెస్ కదా, ఎగ్జాంపుల్
మీకు ఇక్కడే మిస్ అవుతున్నారు అందరు కూడా. జాయింట్ జెనిసిస్ అని పెట్టి, అంటే ఏదైతే మెయిన్ నేమ్ ఉందో మెయిన్ నేమ్ పెట్టి మీరు పబ్లిష్ కొట్టారనుకోండి, మీకు ఏం చూపిస్తుంది? పబ్లిషింగ్, ప్రిపేరింగ్ index.html. జస్ట్ మహా అయితే మాక్సిమం మోస్ట్లీ 1 minute తీసుకుంటుంది పబ్లిష్ అవ్వడానికి. సో దీనికి డొమైన్ అవసరం లేదా సార్ దీనికి? అదే చెప్తున్నాను సార్ టైటస్ గారు, ఫ్రీ. ఓకే ఓకే. జస్ట్ మన మీకు అదే అఫిలియేట్ లింక్ పేజ్లో ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు క్లిక్ బ్యాంక్ లో మీకు 3 ways లో అని చెప్పాను. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ ఎ ఫ్రీ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ ఎ ఫ్రీ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ఎ పెయిడ్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను, ఫ్రీ మెథడ్. ఓకే ఓకే సార్. తర్వాత సెకండ్ చెప్తాను. ఓకే సార్ ఇంకొకటి, చెప్పు. ఈ మొబిరైజ్ లో ఇప్పుడు మీరు ఏదైతే మొబిరైజ్ ఓపెన్ చేయగానే మీకు టెంప్లెట్స్ అని చూపిస్తున్నాయి కదా, అవును. కానీ మేము కొత్తగా మేము ఓపెన్ చేసినప్పుడు ఏం వస్తుంది, అక్కడ ఏ కానీ కింద వేరే ప్రీవియస్ టెంప్లెట్స్ కానీ ఉంటున్నాయి సార్. అక్కడ మనం వేరే టెంప్లెట్ అప్లోడ్ చేసుకోవాలంటే ముందు ప్రీవియస్ టెంప్లెట్ అక్కడ ఉన్నది ఓపెన్ చేసుకుంటే గానీ చేయడానికి అవ్వటం లేదు. చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు ఓకే స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే జస్ట్ ఇది పబ్లిష్ అవని ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇదే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక ఎవరు పెట్టారు చార్ట్? లెట్ మీ సీ. సురేష్ గారు పెట్టారు కదా. ఇప్పుడు సురేష్ గారు పెట్టిన డొమైన్ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కదా సురేష్ గారు ఇచ్చిన డొమైన్, ఇది sleepline.mobi సైట్ కదా. ఇప్పుడు ఇది ఫ్రీ సైట్ మీకు, ఓకేనా? సో ఒకటి స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? అవ్వట్లేదు. సెకండ్ ప్రోగ్రెస్ నుంచి చూపిస్తుంది పబ్లిషింగ్. చూపి. ఇప్పుడు ఓకే కదా? ఓకే డన్. ఇక్కడ చూడండి సురేష్ గారి సైట్ ఇది, sleepline.mobi సైట్. ఇది ఫ్రీ సైట్ కదా. డైరెక్ట్ గా ఈ URL తో మీరు గోడాడీలోకి వెళ్ళి క్యాంపెయిన్ రన్ చేయొచ్చు, ఓకేనా? సో మీరు డైరెక్ట్ గా గోడాడీకి వెళ్ళి క్యాంపెయిన్ రన్ చేయొచ్చు, క్రియేట్ క్యాంపెయిన్ కూడా ఒకటి చేయొచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, మొబిరైజ్ లో కాకుండా నెట్లిఫై ఉంది కదా, నెట్లిఫై లో కూడా మీకు సేమ్ ఇదే మెథడ్. ఈ రెండు మెథడ్స్ లో కూడా ఏదైతే URL వచ్చిందో దాని నుంచి పబ్లిష్ చేయొచ్చు. ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక చూడండి, ఇక్కడ పబ్లిష్ మన సైట్ లింక్ వచ్చింది కదా. సో సింపుల్ గా వ్యూ సైట్, జాయింట్ genesis.mobirise సైట్. ఇది ఫ్రీ సైట్, ఓకేనా? సో డైరెక్ట్ గా దీన్ని మనం గూగుల్ యాడ్స్ లో పెట్టి వెళ్ళొచ్చు, ఫేస్బుక్ యాడ్స్కి వెళ్ళొచ్చు, గూగుల్ యాడ్స్ కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? ఒకసారి నేను మళ్ళీ బోర్డు చూపిస్తాను. అపర్ణ గారు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే మీరు పబ్లిష్ చేశారో ఇక్కడ ఆ ఓకే. సైట్ మీకు అవైలబుల్ లేకపోతే ఇక్కడ మ్మ్. డొమైన్ నాట్ అవైలబుల్ అంటది. అప్పుడు మీకు ముందుని ఒక టీ యాడ్ చేయడము, G మైనస్ చేయడం ఏదో ఒకటి చేసుకోవాలి. ఓకే. అడ్వాన్స్ లెవెల్లో మీరు వెళ్తే మీరు ఒక డొమైన్ పర్చేస్ చేస్తే డొమైన్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, కానీ ఈ డమ్మీ సైట్స్ లో మన డొమైన్ ఇప్పుడు కూడా కనెక్ట్ చేయకూడదు, ఓకే. ఓకేనా? సో మీకు ఓకే. డొమైన్ మెథడ్ కూడా నేను చెప్తాను చూడండి. ఫ్రీ మెథడ్ ఎలాగా మీకు తెలిసింది. సో మీకు డొమైన్ మెథడ్ చెప్తాను చూడండి. ఎగ్జిస్టింగ్ వైట్ బోర్డ్స్, ఇంకోండి మొబిరైజ్ ఫ్రీ మెథడ్, నెట్లిఫై కూడా ఫ్రీ మెథడ్, ఓకేనా? Notepad++ లో ఇందులో మనం ఏం చేస్తాం, మన ఎఫిలియేట్ లింక్ డైరెక్ట్ గా పేస్ట్ చేస్తాం, మారుస్తాం ఇందులో. అయితే ఇక్కడ డొమైన్ మెథడ్ లో చూడండి, ఫస్ట్ ఫ్రీ విత్ ఆర్గానిక్ సేల్స్ అంటే గోడాడీలో మన గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్ గా దాన్ని పబ్లిష్ చేసి కొన్ని సెర్చ్ కన్సోల్ కానీ బింగ్ దాంట్లో కానీ కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయి. నేను అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఈ రోజు క్లాస్ లో ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్ట్ గా పేడ్ డొమైన్ ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నేను ఎన్ని డొమైన్స్ మీకు ఇస్తున్నాను ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఇస్తున్నాను. ఎస్, ఫిజికల్ ప్రొడక్ట్స్ ఇక్కడ చూడండి, ఆల్ఫాటానిక్ ఉంది, ఓకేనా? ఏ రిలీఫ్, సెల్యూకేర్, కాగ్నికేర్, ఒక్క నిమిషం, 3, 6, 10, ఓకేనా? సో 10 ఉన్నాయి ఇక్కడ. కోర్స్ మెటీరియల్, డిజిటల్ ప్రొడక్ట్స్. సో డిజిటల్ ప్రొడక్ట్స్ లో కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 11 టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ 21 టెంప్లెట్స్ ఇప్పుడు ఇస్తాను మీకు. రైట్ నో క్లాస్ అయిన వెంటనే పెడతాను మీకు ఈ 20 టెంప్లెట్స్, ఓకేనా? అయితే డొమైన్ మెథడ్ లో
డొమైన్ మెథడ్ లో సో మీకు సింపుల్ గా డొమైన్ మెథడ్ లో పర్చేస్ చేయడం విధంగా చెప్తాను చూడండి. కంటిన్యూ. షేర్. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే. అంబిషన్ హోస్ట్ అని ఒకటి ఉంది. అంబిషన్ హోస్ట్. సో మనందరికీ తెలిసింది ఏంటి? హోస్టింగ్ గోడాడీ. ఓకేనా? సో అంబిషన్ హోస్ట్ లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే అంబిషన్ హోస్ట్ లో ఇది ఒక ఫిక్స్డ్ ప్రైస్. ఓకేనా? తక్కువ ప్రైస్ లో డొమైన్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. సో డైరెక్ట్లీ విల్ గో ఫర్ డొమైన్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ స్లీప్లీన్ ఉంది. sleeplean.net మెయిన్ సైట్. అవునా? sleeplean.net మెయిన్ సైట్. సో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ స్లీప్లీన్ కే కావాలనుకోండి, మీరు సింపుల్ గా sleeplean.com ఈ డొమైన్ మీరు పర్చేస్ చేయొచ్చు. సర్చింగ్ డొమైన్ చూడండి. sleeplean.org ఇవన్నీ కూడా అయిపోయినాయి. sleeplean.cfd ఇవే వద్దు మీకు. ఇక్కడ సింపుల్ గా sleeplean.com ఉంది కదా, ట్రై స్లీప్ extra.com. ఎస్, చూసారా? ట్రై sleeplean.com. అయితే ఇక్కడ స్లీప్లీన్ చూడండి. స్లీప్లీన్ పర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం సార్. చూడండి, 2 బాటిల్ 79 ఉంది, 6 బాటిల్ 39 ఉంది. ఓకేనా? సో మంచి ప్రోడక్టే కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రైస్ sleeplean.com ఉంది కదా, ఇది అవైలబుల్. సింపుల్ గా వెళ్ళి కాపీ. ఓకేనా? డన్. నెక్స్ట్ నేను డైరెక్ట్ గా డొమైన్ పర్చేస్ చేస్తాను ఇప్పుడు. లాగిన్. డైరెక్ట్ గా ఒక డొమైన్ పర్చేజ్ చేస్తాను. సో మీరు ఆల్మోస్ట్ నేను 21 టెంప్లెట్స్ ఇస్తాను కాబట్టి అందులో మంచి ప్రైస్ ఏది ఉంది, ఎక్కువ కమిషన్ ఏది ఉందో ఒక 10 డొమైన్స్ మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళే పర్చేస్ చేయండి డొమైన్. ఓకేనా? లేని వాళ్ళు ఆర్గానిక్ వేలు వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, గెట్ ఇన్ న్యూ డొమైన్. సో ఇక్కడ నేను ఏదైతే సెర్చ్ చేశాను, సారీ, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది కంట్రోల్ ప్రైస్ sleeplean.com సెర్చ్. ట్రై sleeplean.com ఉంది, sleeplean.com ప్లస్ ఇన్ ఉంది. ఓకేనా? సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ sleeplean.com ఉంది కదా, ట్రై sleeplean.com .us కూడా ట్రై చేద్దాం, ఉందో లేదో చూద్దాం. ట్రై sleeplean.us. ఎస్, 2 ఉంది చూసారా? సో నేను ఏం చేస్తానంటే ఈ 2 డొమైన్స్ పర్చేజ్ చేస్తాను. చూడండి, .us .in. ఓకేనా? బై నౌ. .us .in తీసేద్దాం. సో ఒక్క నిమిషం.
ఎందుకంటే డాట్ ఇన్ అంటే ఇండియా అయిపోద్ది, డాట్ యూఎస్ కానీ డాట్ కామ్ కానీ మనం తీసుకోవచ్చు. డైరెక్ట్ టైం వేసింది కానీ క్లాస్లో కూడా అలాగా రిప్లై ఇవ్వరు. మనం ఏం చేద్దాం అంటే డాట్ యూఎస్ డాట్ కామ్ ఉంది కదా, సో మూడు కలిపి ఎంత వస్తుంది, 2000 పర్ ఇయర్. ఓ పని చేద్దాం, డాట్ కామ్ ఒకటి తీసుకుందాం యాజ్ ఆఫ్ నో, ట్రై స్లిప్ డాట్ కామ్. సో దీని ఒక్కదాన్ని పర్చేస్ చేద్దాం. సో ఫర్ 1 year. ఓకే. ఎస్. సో కూపన్ డొమైన్ 10 కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా, డిస్కౌంట్ వస్తుంది. చూస్ పేమెంట్ మెథడ్. యూపీఐ. జస్ట్ 1 second. కంటిన్యూ. ఇప్పుడు యూపీఐ. కంటిన్యూ. ఇప్పుడు పేమెంట్ సక్సెస్. డన్. కంటిన్యూ. యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ డిక్లైన్డ్. సో ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. జస్ట్ రిఫ్రెష్ అవుతుంది. హెచ్ ప్యానల్ hosting.com. ఎస్, అయిపోయింది. సో డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఫ్రీవే ఆల్రెడీ డైరెక్ట్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది కదా. సో దీనికి ఏం చేస్తారంటే, నేను ఏదైతే మీకు ఈ ట్యాంప్లెట్స్ ఇస్తానన్నాను, ఓకేనా, ఈ ట్యాంప్లెట్స్ లో జస్ట్ గివ్ మీ 1 second. కాల్ ఆఫ్ జాయిన్ జెనిసిస్ స్టాట్స్ లాస్ట్ అన్నారు. డిజిటల్ ఫిజికల్ ప్రొడక్ట్స్. సో ఇందులో లేదు సంథింగ్, ఏదో ఒక ట్యాంప్లెట్ నేను దానికి అటాచ్ చేస్తాను. ఓకే. సో కంటిన్యూ. స్టార్ట్ యూజింగ్ యువర్ న్యూ డొమైన్. గెట్ ద మోస్ట్ ఆఫ్ యువర్ న్యూ డొమైన్ ఉంది కదా, సింపుల్ గా సెలెక్ట్ క్రియేట్ వెబ్సైట్. క్రియేట్ వెబ్సైట్. నెక్స్ట్. సో మనకు ఆల్రెడీ మెయిల్ కి లింక్ వెళ్తుంది. సో మెయిల్ కి వెళ్ళి
ఆ లింక్ ని అప్రూవ్ చేయాలి మీరు. రీలోడ్. నెక్స్ట్ trysleeplane.com ఇనిషియలైజింగ్ సెటప్. సో మీరు పర్ డొమైన్ కి పర్ ప్రొడక్ట్ కి మీరు ఒక డొమైన్ తీసుకోవచ్చు. ఇది పేడ్ వే. ఓకేనా. సో మీరు ఫ్రీ వేలో కూడా మొబిరైజ్ లో trysleeplane.com వెరిఫై యువర్ ఈమెయిల్ కంప్లీట్ ద డొమైన్ రిజిస్ట్రేషన్ టు కీప్ యువర్ ఆన్లైన్. ఓకే. ప్రమోషన్స్ మెయిల్ స్పామ్ లోకి వెళ్ళిన మెయిల్. ఎస్. క్లిక్ ఆన్ ద లింక్ టు వెరిఫై. వెరిఫై. ఓకే, అయిపోయింది. మెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది. జస్ట్ ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. జస్ట్ రిఫ్రెష్. డన్. సో మోస్ట్లీ ఒక 24 అవర్స్ ఒక 24 అవర్స్ లేదా 1 అవర్ 2 అవర్స్ లో అయిపోద్ది. ఓకేనా. సో ఇందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో సింపుల్ గా ఇక్కడ ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి. ఫైల్ మేనేజర్ కనిపిస్తుంది కదా, ఫైల్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ అయింది కదా. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఆల్రెడీ ఇప్పుడు ఆ సైట్ కి ఏం ఓపెన్ అయిందో మనం చూద్దాం జస్ట్ ఒకసారి. trysleeplane.com కదా, జస్ట్ ఒకసారి దీన్ని కాపీ చేద్దాం. కంట్రోల్స్. చూడండి, యాజ్ ఆఫ్ నో ఏం లేదు. ఓకేనా. యువర్ ఆల్ సెట్ టు గో. సింపుల్ మనం ఏం చేస్తాం అంటే దీనికి ఇక్కడ ట్రైస్లీప్లేన్ దానికి మై ఫైల్స్, మీరు ఫోల్డర్ సేవ్ చేసుకుని ఫోల్డర్ పెడుతున్నారు కదా, ఆ ఫోల్డర్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అర్థమైందా. సో న్యూ ఫోల్డర్, న్యూ ఫైల్, స్లీప్, క్రియేట్, నేషన్ బ్యాక్, క్రియేట్. ఇక్కడ చూడండి అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్లోడ్ ఫోల్డర్, ఎనీ ఫోల్డర్, అప్లోడ్. సో డైరెక్ట్ గా అప్లోడ్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఒక్కసారి నేను వైట్ బోర్డ్ దగ్గరికి వస్తాను చూడండి. ఎగ్జిస్టింగ్ వైట్ బోర్డ్స్, ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేస్తే నేను రేపు సాటర్డే కదా, నార్మల్ గా సాటర్డే సండే మన హాలిడేస్ తీసుకుంటా, రేపు కూడా నేను క్లాస్ తీసుకుంటాను. క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజెస్ వరకు ఫస్ట్ మొబిరైజ్ నెట్లిఫై లో మీరు ఎడిట్ చేయడం వచ్చిందా రాలేదా అందరికి. అందరూ అన్మ్యూట్ చేయండి, ప్రతి ఒక్కరు చెప్పండి. టైటస్ గారు మీకు నాకు వచ్చిందా? నాకు రాలేదు సార్. అశోక్ నువ్వు అసలు ఇంపోర్ట్ చేసావా?
చేశాను సార్. చేస్తే 404 ఎర్రర్ వస్తుంది సార్. స్క్రీన్ షేర్ చేయి. నేను యాక్చువల్ మొబైల్లో కనెక్ట్ అయ్యాను సార్. సూపరే సుబ్బారావు. ఓకే, ప్రాబ్లం లేదు. అయితే ఒక పని చేయి అశోక్, ఇప్పుడు 9 ఆ, కి 9 కదా, 10 తర్వాత నాకు ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎడిట్ చేయడం వచ్చిందా రాలేదా? ల్యాండింగ్ పేజ్ ఎడిట్ చేయడం వచ్చిందా రాలేదా? వచ్చింది బ్రదర్. ఓకే, డన్. టైటస్ గారు మీరు మీరు నాకు ఇచ్చారు కదా లింక్. టైటస్ గారు అన్మిట్. సార్ మీరు నాకు లింక్ ఇచ్చారు ఎస్ సార్ అది ఎడిట్ చేసాను సార్ నేను. కానీ మీరు చేశారు, దాంట్లో మీ లింక్స్ పేస్ట్ చేయలేదు. లింక్ పేస్ట్ చేయలేదు సార్, జస్ట్ శాంపుల్ గానే చేశాను అంతే. అలా మరి లింక్ పేస్ట్ చేయాలి కదా, లింక్ పేస్ట్ చేయకపోతే నాది ఏమైందంటే లింక్ నాకు ఐ లింక్ మీన్ ఎడిటింగ్ వచ్చింది కదా, వచ్చింది సార్. దాని క్లియర్. గౌతమ్ నీకు నాకు క్లిక్ బ్యాంక్ లో అకౌంట్ బ్లాక్ అయింది సార్ నాది. మళ్ళీ బ్లాక్ అయిందా? ఒకటేసారి చేశాను, సెకండ్ టైం ఇప్పుడు వేరే ఈమెయిల్ ఐడి పెట్టి చేయాలి నేను. ఓకే, డన్. నెక్స్ట్. ఈరోజు నైట్ చేస్తాను సార్. ఓకే, అపర్ణ ట్రై చేసింది. సందీప్ నువ్వు ఇంకా ఇది ట్రై చేయలేదు కదా? నరేష్ చెప్పు, ఏదో చెప్దాం అంటున్నావు. సార్ నేను కూడా స్టార్ట్ చేయలేదు సార్. క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ నాకు ఉంది, యాక్టివ్ లోనే ఉంది, చూశాను కూడా నిన్న. ఈ రోజు నాకు ఒకసారి ఒకసారి ఈ రోజు ట్రై చేయండి. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి పూజా గారు ఒక్కడే ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేయలేదు. ప్రహ్లాద్ గారు మీకు ఉంది కదా క్లిక్ బ్యాంక్ అకౌంట్ లేదా? ప్రహ్లాద్ గారు. బ్రదర్ నేను క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కొత్త ఈమెయిల్ తోని. ఓకే. అండ్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగైతే అదేంటిది క్లిక్ బ్యాంక్ నుంచి వెళ్ళి అది మొబిరైజ్ అండ్ అది అక్కడ చేస్తున్నాం కదా, అవును. మనం వారియర్ ప్లస్ నుంచి ఆ సేల్స్ పేజ్ తీసుకుని చెయ్యొచ్చా మొబిరైజ్ లోని? వారియర్ ప్లస్ నుంచి సేల్స్ పేజ్ అర్థం కాల. వారియర్ ప్లస్ నుంచి ఆ ప్రోడక్ట్ తాలూకు సేల్స్ పేజ్ వెబ్సైట్ తీసుకుని ఉమ్. మొబిరైజ్ లో కానీ మన ఇందులో నెట్లిఫై లో కానీ చెయ్యొచ్చా అలాగా అంటే వెబ్సైట్? ఇక్కడ మీకు చెప్తాను, నా బోర్డు కనిపిస్తుంది కదా క్లియర్ కదా, ఇక్కడ మీకు చూడండి. వారియర్ ప్లస్ జేబుజు క్లిక్ బ్యాంక్ క్లియర్ కదా. 3 ప్లాట్ఫామ్స్, మెయిన్ ప్లాట్ఫామ్స్. డిజిస్టో 24 నెగ్లెక్ట్ చేద్దాం. మీకు నేను టీచ్ చేసింది వారియర్ ప్లస్ లో. ఒకసారి వారియర్ ప్లస్ లో మీకు ఏం చేశానంటే చెప్తాను. వారియర్ ప్లస్ లో మీకు ఫస్ట్ ఓవర్వ్యూ చెప్పాను, అందరికీ చెప్పాను అవునా? అవును. సెకండ్ ల్యాండింగ్ పేజ్ లో రివ్యూ ల్యాండింగ్ పేజ్ చెప్పాను అవునా? యాడ్స్ లో గూగుల్ యాడ్స్ చెప్పాను. రైట్. ఈ 3 కవర్ అయ్యాయి. ఇంకా వారియర్ ప్లస్ లో మీకు కవర్ అవ్వాల్సినవి ఇక్కడ రివ్యూ ల్యాండింగ్ పేజ్ అయింది కదా. వారియర్ ప్లస్ సేల్స్, ఎక్కువ సేల్స్ ఎక్కడ మీకు ఓన్లీ ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ ఏంటంటే మీ అకౌంట్ వార్మ్ అప్ అవుతుంది ఫస్ట్. ప్రతి ఒక్కరి చేత ఒక ప్రొడక్ట్ కొనిపించాను అవునా? ఎప్పుడైతే వారియర్ ప్లస్ లో ఒక ప్రొడక్ట్ కొంటారో ఎవరు బయర్ అంటే యువర్ నథింగ్ బట్ ఏ మెంబర్ ఫస్ట్. ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేసి ఒక సేల్స్ వచ్చిందో వీఆర్ అండ్ అఫిలియేట్. థర్డ్ ఉంది వండర్ మనం ఇప్పుడు అవ్వం. వండర్ ఎప్పుడు అవుతాం అంటే వీ నీడ్ సమ్ ఇన్ ఫ్యూచర్. ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ వెండర్. ఫస్ట్ 2 స్టెప్స్ క్రాస్ అయిన తర్వాత థర్డ్ వన్. అయితే ఫస్ట్ రెండిట్లో కూడా మెంబర్ అవడం ఈజీ. ఎఫిలియేట్ లో మీరు ఓన్లీ ఇప్పుడు మహా అయితే ఒక్కొక్కడికి ఒక సేల్ 2 సేల్స్ వచ్చే, కొందరికి ఇంకా సేల్స్ రాలేదు. ఈ రివ్యూ ల్యాండింగ్ పేజ్ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ రివ్యూ ల్యాండింగ్ పేజ్ నుంచి ఆప్టిన్ పేజ్కి వెళ్తాం. విత్ ఇన్ 15 days లోపు వెళ్తాం. కొంచెం ఓపి పట్టండి. ఈ ఆప్టిన్ పేజ్ నుంచి విల్ గో ఫర్ ఓకేనా? ఆప్టిన్ పేజ్ నుంచి సోలో యాడ్స్కి వెళ్తాం. ఓకే, ఎఫ్బి యాడ్స్కి వెళ్తాం. ఈ రెండింటి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు.
ఎందుకంటే సోలో యాడ్స్, ఎఫ్బి యాడ్స్ లో మనకి సేల్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. కానీ నేనేం చెప్తున్నానంటే ఓవర్ వ్యూ తెలియకుండా మీరు యాడ్స్ ఇప్పుడు ఒక 20,000 పెట్టి సోలో యాడ్స్ లో 20,000, 40,000, 50,000, 60,000 వచ్చింది అనుకోండి, ఆ రోజుతో మీ ఇన్కమ్ అక్కడ ఆగిపోద్ది. ఎందుకంటే నేను 3 మంత్స్ తర్వాత నాకు మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ బ్యాచ్ ఉన్నారు, ఇందులో ఆగస్ట్ బ్యాచ్ ఉన్నారు, అక్టోబర్ బ్యాచ్ ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాను. మోస్ట్లీ అక్టోబర్ బ్యాచ్ ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను మీకు స్టార్టింగ్ ఒక ఆఫర్ ఇచ్చాను. ఆఫర్ ఎవరు కూడా నాకు మహా అయితే మోస్ట్లీ 3 మెంబర్స్ చేశారు. ఆ ఆఫర్ ఏంటంటే ఎవరైతే నా మెంటర్షిప్ ను ప్రమోట్ చేస్తారో పర్ రిఫరల్ కి 5,000 ఇస్తానని చెప్పాను. సో ఏమవుతుందంటే కంప్లీట్ గా నేను మీ మీద ఫోకస్ చేయడానికి అవుతుంది. ఇక్కడ నేను నా మెంటర్షిప్ ని ప్రమోట్ చేసుకొని, నా యాడ్స్ ని నేను ప్రమోట్ చేసుకొని, నా క్లాసెస్ ని నేను ప్రమోట్ చేసుకొని, ఇదంతా ఒక బిజినెస్. ఇప్పుడు మీరు నా దగ్గర ఎలాగైతే ఎర్న్ చేయడానికి వచ్చారో, నేను నా బిజినెస్ ద్వారా నేను ఎర్న్ చేయాలి. ఇక్కడ నేను అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే రివ్యూ పేజ్ అయిందో ఆప్టిన్ పేజ్ చెప్తానో, ఆప్టిన్ పేజ్ మీద సోలో యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ ఒక 10,000. ఇప్పుడు ఓన్లీ మనం 2,500 లో ఉన్నాం యాడ్స్ కి. ఇది జస్ట్ దాన్ని ఏమంటారంటే పీనట్. ఇది 2,500 అనేది పీనట్. సోలో యాడ్స్ కి వెళ్ళాలంటే మినిమం 20,000 to 25,000 కావాలి. ఎంతమంది సోలో యాడ్స్ కి 25,000 బడ్జెట్ రెడీ చేయగలరు చెప్పండి? ఎక్కడున్న వాళ్ళలో సోలో యాడ్స్ కి 25,000 బడ్జెట్ రెడీ చేయగల వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పర్లేదు, ఓపెన్ గా చెప్పండి, ఇందులో మొహమాటం ఉంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుంది అంటారు కదా. ఓకే, పూజ గారు రెడీ. అంటే నెక్స్ట్. అంటే అలాగని కాదు, మామూలుగా ఫస్ట్ కొద్దిగా మనకి రెవెన్యూ జనరేట్ అయితే దాన్నే మళ్ళీ తిప్పుకొని పెట్టుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట. కాదు. మేఘరాజ్ గారు, మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నేను అనేది ఏంటంటే ఒక యాడ్ ప్లాట్ఫామ్ కి ఒక బడ్జెట్ ఉంటది. అవును. ఓకేనా? ఒక యాడ్ ప్లాట్ఫామ్ కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ రివ్యూ ల్యాండింగ్ పేజ్ మనం ఒక 2,500 పెట్టాం కదా. యాడ్స్ లో ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ మీరు ఒక 1 lakh స్పెండ్ చేయాల్సి వస్తుంది యాడ్స్ లో. నేను మీకు స్టార్టింగ్ ఏం చెప్పాను? సోలో యాడ్స్ లో మీకు కొంచెం రెవెన్యూ, మీకు వారియర్ ప్లస్ లో మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత దానినే మీరు రొటేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి మీకు యాడ్స్ కి బడ్జెట్ లేకపోతే, రిమెంబర్ మై కాల్, అప్పటికి మీకు యాడ్స్ బడ్జెట్ లేకపోతే నా మెంటర్షిప్ మీరు రిఫరల్ చేసి నేను యాడ్స్ కి సపోర్ట్ చేస్తానన్నాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఒక్కొక్క యాడ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళేసరికి ఒక్క నిమిషం. హలో. ఒక్కొక్క యాడ్ ప్లాట్ఫామ్ కి, ఒక్కొక్క రివ్యూ ప్లేస్ కి ఒక్కొక్క బడ్జెట్ ఉంటది. 3 months లో అన్ని కవర్ అవుతాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒకే రోజు ఇప్పుడు అందరూ ఒకలా లేరు బ్రదర్. ఎవరు ఈ మౌస్ ఎవరో మౌస్ చేస్తున్నారా? మీరు తీయండి మౌస్. మౌస్ వదిలేయండి, కర్సర్ ప్లీజ్ వదిలేయండి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న నా అవుట్లైన్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క ల్యాండింగ్ పేజ్ కి, ఒక్కొక్క యాడ్ ప్లాట్ఫామ్ కి ఒక సర్టన్ బడ్జెట్ ఉంటుంది. ఇక్కడ మీకు వారియర్ ప్లస్ ఒక 25% చెప్పి నేను ఇమీడియట్ గా క్లిక్ బ్యాంక్ ఎందుకు వచ్చానంటే, క్లిక్ బ్యాంక్ లో ఆర్గానిక్ వేలో మీకు కొంచెం సేల్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఆర్గానిక్, క్లిక్ బ్యాంక్ లో మీరు పేడ్ వేలో వెళ్ళినా సరే ఇమీడియట్ క్లిక్ బ్యాంక్ లో 7 days విత్డ్రాల్. నేను అందుకు ఇప్పుడు ఇమీడియట్ గా మీ చేత క్లిక్ బ్యాంక్ చేయిస్తున్నాను. నా పాయింట్ అర్థమైందా? సో ఇంకా మనం వారియర్ ప్లస్ లో ఆప్టిన్ పేజ్ కి వెళ్ళాలి. తర్వాత ఇంకా స్టోరీ టెల్లింగ్ పేజ్ విచ్ ఈస్ వెరీ 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 గుడ్. ఆల్రెడీ ఇందులో నాకు తెలిసి ఒక 2-3 ఎక్స్పీరియన్స్ ఉంది. స్టోరీ టెల్లింగ్ పేజ్ నాకు ఆల్రెడీ ఎవరో షేర్ చేశారు. ఐ డోంట్ రిమెంబర్ నేమ్. ఎవరు నాకు షేర్ చేశారు. స్టోరీ ల్యాండింగ్ పేజ్ ఎవరు నాకు పెట్టారు. ఉన్నారా ఈ కాల్లో? మేబీ లేదు. డన్. సో పని చేస్తాను నేను. ఈ రోజు మీ టాస్క్ అసైన్మెంట్, ఈ రోజు టాస్క్ కంప్లీట్ గా అందరూ కూడా, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈ 21 టాంప్లెట్స్ ఇస్తాను. మీకు 21 టాంప్లెట్స్ ఇస్తాను. గ్రూప్ లో 2 గ్రూపుల్లో పెడతాను. ఆగస్ట్ బ్యాచ్ కి పెడతాను, సెప్టెంబర్ బ్యాచ్ కి పెడతాను. 21 టాంప్లెట్స్ కూడా మీరు క్లిక్ బ్యాంక్ అకౌంట్ లో 21 ఎఫిలియేట్స్ లింక్స్ తీసుకొని మీ ఎఫిలియేట్ లింక్ పెట్టి రెడీగా ఉండండి. క్లియర్? క్లియరా? టైటిస్ గారు అర్థమైందా? ఓకే అండి. 21 టాంప్లెట్స్ ఇస్తాను గ్రూప్ లో రైట్ నో. ఇప్పుడే నేను క్లాస్ ఇప్పుడే పెడతాను నేను.
ఓకేనా? ఓకే 21 టాబ్లెట్స్ పెడతాను. 21 టాబ్లెట్స్ ఇంపోర్ట్ చేసుకోండి. జస్ట్ నేను జిప్ ఫైల్ పెడతాను, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని 21 ఫైల్స్ చాలా క్లియర్ గా 21 ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోండి. సార్ ఇప్పుడు నేను ఔస్టింగర్లో కదా, వర్డ్ ప్రెస్లో కదా. వర్డ్ ప్రెస్ కాదు వర్డ్ ప్రెస్ కాదు టైటస్ గారు. ఆ, 21 టాబ్లెట్స్ ఫస్ట్ మీ ల్యాప్టాప్ లో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓకే. మొబైలైజ్ మొబిలైజర్ 21 URLs క్రియేట్ చేయండి. ఓకే ఓకేనా? సో ఓకే నేను హోస్టింగర్ ఏదైతే చెప్పాను, హోస్టింగర్ లో చెప్పాను కదా, హోస్టింగర్ అనేది పేడ్ వే కంప్లీట్ గా. ఓకే ఫైన్. ఫస్ట్ మనం ఏం ఓకే. చేద్దాం అంటే ఫ్రీ వేలో వెళ్దాం. ఓకే ఒకవేళ పేడ్ వేలో వెళ్ళే వాళ్ళు కూడా మీరు డొమైన్ పర్చేస్ చేయండి, నో ఇష్యూ. పేడ్ ఓకే వేలు వెళ్ళే వాళ్ళు పేడ్ వేలు వెళ్ళండి, ఆర్గానిక్ వేలు వెళ్ళే వాళ్ళు ఆర్గానిక్ వెళ్ళండి. నేను రెండు కవర్ చేస్తాను. ఓకే. ఓకేనా? నేను అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఉమ్, దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ అండ్ ఆఫ్టర్ 3 months, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 3 months కోర్స్ అయ్యేసరికి మినిమం $1000 తో ఎగ్జిట్ అవుతారు. దిస్ ఈజ్ మై గ్యారంటీ. ఓకే. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యాడ్స్ కి మీరు ఒక సర్టన్ బడ్జెట్ కావాలి. ఆ ఎస్. బడ్జెట్ మీరు అరేంజ్ చేసుకోండి. బడ్జెట్ లేని వాళ్ళు నా మెంటర్షిప్ ని ప్రమోట్ చేసి బడ్జెట్ అరేంజ్ చేయండి. ఇక్కడ ఓకే. రెండు నేను చెప్తాను. ఓకేనా? నేను మళ్ళీ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి. అక్టోబర్ బ్యాచ్ కి ఆల్రెడీ 25th నుంచి క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆగస్ట్ బ్యాచ్ మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఎండ్ అవుతుంది. ఆగస్ట్ బ్యాచ్ ఎవరైతే స్టార్ట్ అయ్యారో నెక్స్ట్ మంత్ ఎండ్ అవుతుంది. ఈ మంత్ ఇంకా 10 days ఉంది. ఈ 10 days లో కంప్లీట్ గా క్లిక్ బ్యాంక్ మీద క్లోజ్ చేస్తాను. క్లియర్? క్లిక్ బ్యాంక్ ది 10 days లో కంప్లీట్ గా క్లోజ్ అవుతుంది. చిన్న నేను ఆల్మోస్ట్ నిన్న మొన్న ఎందుకు క్లాస్ కనెక్ట్ అవ్వలేదంటే, నార్మల్ గా నేను ఇప్పటిదాకా ఇంట్లో బెడ్ మీద నేను మీకు చెప్తున్నాను కదా క్లాసెస్, చాలా బ్యాక్ పెయిన్ చాలా హెవీగా వస్తుంది ఇంట్లో మంచం మీద చేయడం వల్ల. అందుకే మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వచ్చేసాను. ఇప్పటిదాకా నేను ఆఫీస్ లో ఫస్ట్ క్లాస్, నిజమే, ఆఫీస్ కు ఫస్ట్ క్లాస్. ఈ టైంలో ఆఫీస్ ఉండదు కదా. ఓకేనా? సో నేను కూడా నా సెటప్ నేను పెంచాను. సో క్లాసెస్ కూడా వీక్లీ 2 కాదు, 3 or 4 నేను ఐ ట్రై టు కంటిన్యూ 3 or 4 క్లాసెస్. ఓకేనా? ఈ రోజు మీకు అసైన్మెంట్, నేను ఇచ్చిన అన్ని టెంప్లెట్స్ కూడా అన్ని ఎఫిలియేట్ లింక్స్ తో సహా మీరు రెడీ చేయండి. నేను రేపు క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? రేపు హాలిడే అయినా నేను క్లాస్ తీసుకుంటాను ఖచ్చితంగా. దీనికి ఏం పెద్ద కాస్ట్ ఏమి కాదు కదా, ఫ్రీనే కదా. నేను టెంప్లెట్ ఇస్తాను, మీరు ఇంపోర్ట్ చేస్తారు, మోబిరైజ్ లో అప్లోడ్ చేస్తారు, సింపుల్. ఒక్క హోప్ లింక్ ఒక్కటే పేస్ట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు పూజిత గారు, ఆవిడ కొత్త, పూజిత గారు కొత్త, నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు, ప్రహ్లాద్ గారు మీకు ఐడియా ఉందండి? ఇది క్లిక్ బ్యాంక్ ఐడియా ఉంది కదా మీకు? ఉంది ఉంది సార్ సార్. నేను కూడా డన్ డన్. నెక్స్ట్ ఫైనల్. ఎవరు? ఉంది సార్. నేను ఎవరు? పెయిడ్ డొమైన్స్ లో ఒక 10 డొమైన్స్ చేసినాను. నాకు సేల్స్ కూడా వచ్చినాయి. అదే ఇది. నేను అదే చెప్తున్నాను. పేడ్ వేలో వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్ నేను మా సునీల్ అని చెప్పాను కదా, సునీల్ కూడా కనెక్ట్ చేస్తాను. సునీల్ ని నెక్స్ట్ బ్యాచ్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ $3000 ప్లస్ ఎర్న్ చేశాడు మనోడు. అగైన్ హీ నీడ్స్ మెంటర్షిప్. అర్థమైందా? సో ఏంటంటే ఇది వదిలేసే ప్రాసెస్ కాదండి. వన్స్ మనం కనెక్ట్ అయిన తర్వాత నాకు మీకు బాండింగ్ పెరిగితే, వన్స్ మీకు నాకు బాండింగ్ పెరిగితే, మీకు ఒకే ఒక్క విషయం నేను చెప్తాను చూడండి, అది ప్లస్ గా తీసుకుంటారో మైనస్ గా తీసుకుంటారో తీసుకోండి. నేను మీకు ఇచ్చే సపోర్ట్ ని నేను మీకు ఇచ్చే సపోర్ట్ ని ప్లస్ గా వాడండి, మైనస్ గా వాడకండి. ఎందుకు చెప్తున్నానంటే 8 to 9 క్లాస్ అయినప్పుడు 8 to 8:45 దాకా క్లాస్ చెప్పి లాస్ట్ 15 minutes మీ స్క్రీన్ రెడీగా ఉంచి డౌట్స్ అడగండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి డౌట్స్ అడిగితే నేను చెప్తాను, చెప్పను అనట్లేదు. కానీ అందరూ ఒక గూగుల్ యాడ్స్ దగ్గర ఉండిపోతే ఎప్పుడు మీరు ముందుకెళ్తారు? ఇంకా గూగుల్ యాడ్స్ దగ్గరే ఉన్నారు. గూగుల్ యాడ్స్ కి మీరు పెట్టే 2500 ఈస్ ఫర్ టెస్టింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఫర్ టెస్టింగ్. మీకు హాప్స్ రావాలి, సేల్స్ రావాలి. ఒక సేల్ రాని, 2 సేల్స్ రాని, 3 సేల్స్ రాని. మీరు 2500 నెక్స్ట్ క్యాంపెయిన్ పెట్టినప్పుడు నేను లైవ్ లోనే క్యాంపెయిన్, సారీ మర్చిపోయినా, మేఘరాజ్ ఎవరో క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నారు. నాకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పండి, లైవ్ లో క్రియేట్ చేస్తాను అకౌంట్. నాకు చేశానన్నా నేను. అండ్ మీరు కాదు, ఎవరైనా క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయకపోతే చెప్పండి, లైవ్ లో ఐ షేర్ మై స్క్రీన్ అండ్ ఐ క్రియేట్. ఎవరికైనా క్రియేట్ చేయాలా? నా వాయిస్ వినిపిస్తుందా? క్లిక్ బ్యాంక్ అకౌంట్ ఎవరికైనా కావాలంటే నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడు. దెన్ నేను, ఎవరు రిప్లై లేదా? అందరికీ ఉన్నాయా క్లిక్ బ్యాంక్ అకౌంట్స్? అది ఇప్పుడు రివ్యూ ద ప్రొఫైల్ అంటుంది, అది చెయ్యాలా? అది ప్రాబ్లం లేదు, నేనే క్రియేట్ చేస్తాను. జస్ట్ 1 సెకండ్, ఓకే నేనే రైట్. క్రియేట్ చేస్తాను. ఒక్క నిమిషం. షేర్ స్క్రీన్, కంటిన్యూ స్క్రీన్స్. ఒక్క నిమిషం. బ్రౌజర్
మీది ఇవ్వండి ఈమెయిల్ ఐడి, మీది క్రియేట్ చేద్దాం అకౌంట్. బాగా లేదు ఇది. సో మీకు డైరెక్ట్ గా క్లిక్ బ్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఇది కనిపిస్తుంది కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, లైవ్ లోనే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అవుతుందా అవ్వదో చూద్దాం, లెట్స్ సి. ఓకేనా? సో డైరెక్ట్ గా ఫస్ట్ ఒక్క నిమిషం. సో డైరెక్ట్ చూడండి, clickbank.com వచ్చాను కదా సైట్. ఓకేనా? సో ఇక్కడ స్టార్ట్ హియర్ కనిపిస్తుంది కదా, స్టార్ట్ హియర్. సో ఫస్ట్ ఇది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. లెట్స్ కస్టమైజ్ యువర్ క్లిక్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్. ఐ ఆల్ ఆఫ్ దిస్ అండ్ నాట్ షూర్ వేర్ టు స్టార్ట్. No problem. You're in the right place. Okay, let's go. What is the biggest factor motivating you to affiliate marketing? Earn extra income. అంతే కదా. Third, do you currently have traffic or audience to promote? Yes. How do you promote? How do you plan on generating traffic? ఒక మూడు సెలెక్ట్ చేయండి. ఇందులో ఫస్ట్ది వచ్చేసి వెబ్సైట్. Select all of the ClickBank tools you would be interested in using. ఓకేనా? హోస్టింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, పేజ్ బిల్డర్, ఫనల్ బిల్డర్. ఓకేనా? నెక్స్ట్ ఓకే. థర్డ్ది, పీపుల్ జాయిన్ క్లిక్ బ్యాంక్ టు మేక్ మనీ బట్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ డ్రీమ్. వాట్స్ యువర్ రియల్ రీజన్ ఫర్ వాంటింగ్ టు ఎర్న్ మనీ విత్ క్లిక్ బ్యాంక్? బీ ఏ స్పెసిఫిక్ యాజ్ యూ క్యాన్. ఐ వాంట్ grow as an affiliate and get freedom to my career. Okay. How do you hear about ClickBank? And I also see many people earning through it in YouTube. Okay. Site in YouTube. Click on OK. What is your first name? Mokaraju. What email address you will? Personal AP AB B. Okay. చూడండి, based on your answers you are almost ready to start promoting product, but first you need to discover how beginners are earning their first paycheck faster on ClickBank. Okay na? So watch this video. Your connection isn't prevented. Continue. చూడండి, నార్మల్ గా ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారు క్లిక్ బ్యాంక్ లో వీడియో ప్లే అవుతుంది. వీడియోలో ఏం చెప్తాడంటే, నేను జస్ట్ ఒకసారి మ్యూట్ చేస్తాను. వీడియోలో ఏం చెప్తారంటే, మీరు గ్రో అవ్వాలంటే ఫన్నల్ బిల్డర్ కావాలి, ఇవన్నీ కావాలి, మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయండి అని చెప్పి ఐ వాంట్ టేక్ దిస్ ఛాలెంజ్ అని కొడితే ఫన్నల్ కొనమని చెప్తుంది. ఇక్కడ చూడండి, నో థ్యాంక్స్, ఐ చూస్ టు పాస్ దిస్ ఆఫర్ నోయింగ్ దట్ ఐ వోంట్ సీ ఇట్ అగైన్ కదా. సింపుల్ గా వీడియో చూసేయండి, జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదు, జస్ట్ 30 సెకండ్స్.
ఓకే డన్. చూసాం కదా, పాజ్ చేయండి, సింపుల్ గా కిందకి రండి. ఓకేనా, కిందకి వచ్చిన తర్వాత నో థ్యాంక్స్ కనిపిస్తుంది కదా, నో థ్యాంక్స్, నో థ్యాంక్స్, ఐ పాస్ దిస్ ఆఫర్. సో మీకు ఇలా వచ్చింది కదా, సింపుల్ గా దీన్ని ఇలా వదిలేయండి, ఇలా వదిలేసి ఓకేనా, మళ్ళీ కొత్త ట్యాబ్ లో కొత్త ట్యాబ్ లో కొత్త ట్యాబ్ లో క్లిక్ బ్యాంక్ టైప్ చేయండి. ఇక్కడ స్టార్ట్ హియర్ అగైన్. ఇలా వస్తుందా? క్రియేట్ అన్ అకౌంట్ హియర్. ఇక్కడ మన కంట్రీ ఏంటి, ఇండియా. ఇండియా వస్తుంది. జస్ట్ 1 సెకండ్. నెంబర్ 8866 44. ఇక్కడ మీకు చూడండి, కంటిన్యూ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ సింపుల్ గా ఒకసారి క్లిక్ చేసేయండి, కంటిన్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకేనా, ఒకసారి ఏం చేస్తారంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా చదివేసినట్టు జస్ట్ ఒకసారి అలా కిందకి రండి. సో టోటల్ గా చదివేసినట్టు కంప్లీట్ కిందకి వచ్చేయండి. ఓకేనా, సో చదివేశారు కదా, చదివేసిన తర్వాత మళ్ళీ అకౌంట్ దగ్గరికి వచ్చి ఓకేనా, కంటిన్యూ టర్మ్స్ అయిపోయింది. తర్వాత సింపుల్ గా క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. అవుతుందో నాకు తెలియదు, లైవ్ లోనే చేస్తున్నాను. లెట్స్ సీ. క్రియేట్ అకౌంట్. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. క్రియేట్ అకౌంట్. Wait, new affiliates are using Accelerator to build funnels. Okay, no thanks. Continue to sign up. అయిపోయింది. అటెన్షన్ క్లిక్ బ్యాంక్ సెల్లర్స్ డౌన్లోడ్ సపరేషన్ లిస్ట్. ఓకేనా, ఇది ప్రతి ఒక్కరికి ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత అవుతుంది. డౌన్లోడ్ సపరేషన్ లిస్ట్. డన్, డౌన్లోడ్ అయిపోయింది. ఎఫిలియేట్ మార్కెట్ ప్లేస్ క్రియేట్ అయింది కదా. డో నాట్ షో దిస్ మెసేజ్ అగైన్. నెక్స్ట్ టేక్ మీ టు లోడ్ మార్కెట్ బాగానే ప్లేస్. అవుతుంది. మన కంప్లీట్ ద ప్రొఫైల్ అని కొట్టి అది మనం ఫిల్ చేసిన తర్వాత నాకు 2-3 సార్లు బ్యాడ్ అయిపోయింది, డిసేబుల్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కొత్త ఫస్ట్ జీమెయిల్ క్రియేట్ చేశాను నేను. డన్. అంటే అకౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇది మేము ముందే క్రియేట్ చేశాను కదా. సో రేపు కూడా నేను ఆ, ఒకసారి ఏది ఏమన్నారు మీరు, ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ ప్లేస్ ఉంది, ఏదో ఒక ఎగ్జాంపుల్ జస్ట్ సే ఇట్ యాజ్ ఏ టాప్ ఆఫర్స్.
ఎగ్జాంపుల్ మిటోలిన్ కదా, మిటోలిన్ కాదు, మిటోలిన్ కాదు, అది నిక్ నేమ్ ఏదో సంథింగ్ అడుగుతుంది అఫిలియేట్ లింక్ కావాలంటే. గెట్ ఎఫిలియేట్ లింక్ నిక్ నేమ్ అడుగుతుంది. ఆ, క్రియేట్ వన్ సెకండ్. దానికోసం మనం కంప్లీట్ గా ప్రొఫైల్ చేయాలి అక్కడ. ఇప్పుడు ఈ ప్రొఫైల్ చేస్తే బ్లాక్ అయిపోతుంది అంటారు అంతేనే. ఆ, అగేం అవ్వదు బ్రదర్. కంప్లీట్ మై ప్రొఫైల్. ఒక నిమిషం స్క్రీన్ ఆఫ్ చేస్తాను. కంప్లీట్ మై ప్రొఫైల్. ప్లీజ్ ఎంటర్ యువర్ అఫీషియల్ స్ట్రీట్ అడ్రస్ ఇన్ ఫుల్ విత్ యాక్యురేట్. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటే ఇందులో ఇష్యూ ఉంది, ఇందులో ఇష్యూ ఉండదు. నేను సరే చేశాను ఓకే, మొదలైనది. ఒక్క నిమిషం. ఒకసారి అది ఒకసారి. మార్కెట్ ప్లేస్ బ్రదర్ అలా ఏముండదు. నేనైతే అకౌంట్ క్రియేట్ చేశాను కదా, ఈ వేళ అకౌంట్ క్రియేట్ చేయండి. ఎగ్జాక్ట్ అడ్రస్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఉండి వైజాగ్ అడ్రస్ ఫిల్ చేసిన, మీరు వైజాగ్ లో ఉండి హైదరాబాద్ అడ్రస్ ఫిల్ చేసిన లొకేషన్ యాక్సెస్ ఉంటది, అవునా? అవును. దానివల్ల కూడా బ్లాక్ అవుతుంది. చూడండి మీ ముందే, ఇది కొత్త అకౌంటే కదా, నేనే మీ ముందే క్రియేట్ చేశాను. కొందరు అకౌంట్ క్రియేట్ చేయడం అవ్వట్లేదు అంటున్నారు కదా, అవును. అర్థమైందా? సో అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. నేను ఇప్పుడు టాంప్లెట్స్ ఇప్పుడు గ్రూప్ లో పెడతాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఎవరైతే పెండింగ్ టాస్క్లు ఉన్నాయో టాస్క్లు కంప్లీట్ చేయండి, ఓకేనా? సో రేపటికి అందరూ కూడా ఈ టాంప్లెట్స్ 21 టాంప్లెట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని క్లిక్ బ్యాంక్ అకౌంట్స్ లో మీ ఎఫిలియేట్స్ లింక్స్ పెట్టి రెడీగా ఉండండి, ఓకేనా? టుమారో విల్ గో ఫర్ గూగుల్ యాడ్స్ ఆన్ క్లిక్ బ్యాంక్. ఓకే సార్ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పుడు టెంప్లెట్స్ పెట్టిన తర్వాత మేము ఆ ప్రోడక్ట్ కు రిక్వెస్ట్ పెట్టాలి కదా సార్? అవును, ఇక్కడ రిక్వెస్ట్ పెట్టి అప్రూవల్ ఏం కాదు, డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది. క్లిక్ బ్యాంక్ లో డైరెక్ట్ లింక్ వస్తుంది. లింక్ వచ్చేస్తుందా సార్? డైరెక్ట్ గా లింక్ వస్తుంది. రెండోది, క్లిక్ బ్యాంక్ మీరు ఎప్పుడు లాగిన్ అయినా లాగిన్ అలా వదిలేయకండి, లాగౌట్ చేయండి. మ్యాండేటరీగా లాగౌట్ చేయాలి, ఓకే ఓకే ఖచ్చితంగా లాగౌట్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయాలి. లాగౌట్ చేయకుండా ఆటో లాగౌట్ అయ్యిందంటే యువర్ ఏ స్పామ్ యూజర్. ఓకే, ఓకే 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 మీరు లాగిన్ అవ్వండి. ఒక 10 మినిట్స్ మీకు 10 మినిట్స్ ఇచ్చేయండి, ఓకేనా? డొమైన్ పర్చేజ్ అండ్ అప్లోడ్ ఫ్రమ్ హోస్టింగ్ రండి, ప్లీజ్ చెక్ వన్స్. చూస్తాను సురేష్ గారు, నేను చూస్తాను, ఓకేనా? సో సార్ అంటే Brother, క్లిక్ ఒకసారి బ్యాంక్ లో direct- మాకు లింక్ ఇమ్మీడియట్ వచ్చేస్తుంది సార్. రిక్వెస్ట్ Brother, ఒకసారి డైరెక్ట్ లింక్ ఎలాగో చూపించరా? చూపిస్తాను, ఒక నిమిషం, వన్ సెకండ్. ಒಂದೇ ನಿಮಿಷ ತಡಿ. క్లిక్ బ్యాంక్ లాగిన్ అయిన తర్వాత ఆ, ఎగ్జాంపుల్ ఇదే ఉంది మిటోలిన్. అంటే మిటోలిన్ ఎందుకు వద్దన్నారంటే ప్రతి ఒక్కడు వచ్చినా ఇది క్లిక్ చేసేస్తాడు. యా ఎగ్జాంపుల్, సో విల్ గో ఫర్ హెల్త్ అండ్ ఫిట్నెస్, సెల్ఫ్ హెల్ప్, ఎనీథింగ్, ఏదో ప్రోడక్ట్. స్పిరిచువల్ చూద్దాం, విల్ గో ఫర్ మూన్ రీడింగ్. ఇక్కడ చూడండి, యా గెట్ ఎఫిలియేట్ లింక్ ఉందా? ఎస్ గెట్ ఎఫిలియేట్ లింక్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రొఫైల్ ఫిల్ చేశారో, ప్రొఫైల్ ఫిల్ చేసిన తర్వాత మీ నిక్ నేమ్ అక్కడ ఎంటర్ అడుగుతుంది, ఓకే ఓకేనా? 8 లెటర్స్ అడుగుతుంది. సో ప్రాఫిట్ స్కిల్, ఓకేనా? సో కంటిన్యూ. ఇలా కిందకి వెళ్తారు. ఇదే మన లింక్, సింపుల్ కాపీ. ఓహో ఇంప్రూవ్ చేయడం అదే ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్ కి అప్రూవల్ అడుగుతుంది. అప్రూవల్ అడిగిన ప్రొడక్ట్స్ నా ఛానల్లో హాప్ లింక్ అప్రూవల్ ఎలా పెట్టాలో ఒక వీడియో కూడా ఉంది, వీడియో చూడండి, ఓకే ఓకేనా? ఓకే ఓకే సార్ ఓకే అండి, అయితే విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే సార్ ఇంకెవరైనా ఏం చెప్పాలా దీనికి సంబంధించి? సార్ ఇప్పుడు ఏం మీరు రోజులు టెంప్లెట్స్ చెప్తలేండి, చెప్పమంటే. సార్ కృష్ణ గారు చెప్పండి చెప్పండి, సార్ ఎవరు ఇప్పుడు మాట? టెంప్లెట్స్ మీరు పోస్ట్ చేస్తా అన్నారు కదా. ఇప్పుడే జస్ట్ క్లాస్ అయిన వెంటనే ఇమీడియట్ గా పెడతారు. లేదు, నా డౌట్ ఇప్పుడు మొబైరైజ్ డైరెక్ట్ అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్ అంటే ఇంపోర్ట్, నేను నో నీడ్ టు చేంజ్. ఏవైతే నేను 21 ప్రొడక్ట్స్ ఇచ్చానో ఆల్ డిజైన్, ఓకేనా? అందులో ఓకే మీరు జస్ట్ మీ లింక్ పేస్ట్ చేసుకోవడమే, లైక్ రివ్యూ ల్యాండింగ్ పేజ్. డన్. ఓకే, అర్థం. ఓకే, థ్యాంక్ యూ.